హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. సో ఇవాళ వీడియో మనం డిస్కస్ అయ్యే క్వశ్చన్ వచ్చేసి లిట్ కోడ్ క్వశ్చన్ నెంబర్ 19 అనమాట. రిమూవ్ nth నోడ్ ఫ్రమ్ ది ఎండ్ ఆఫ్ ది లిస్ట్. ఓకే, సో ఫస్ట్ మీకు క్వశ్చన్ క్లియర్గా చెప్తాను, తర్వాత కోడ్ రాస్తాను. సో సింపుల్గా ఏం లేదు, వాడు ఒక n అనే వేరియబుల్ ఇస్తున్నాడు. ఓకే, ఒక వాల్యూ, అదేంటి ఆ పొజిషన్ అనమాట. ఇక్కడ ఇక్కడ క్వశ్చన్ సరిగ్గా చదవండి. రిమూవ్ ద nth నోడ్ ఫ్రమ్ ఎండ్ ఆఫ్ ద లిస్ట్. ఈ లాస్ట్ నుంచి వాడిచ్చిన n అన్న ఎలిమెంట్ మనం రిమూవ్ చేయాలి. nth ఎలిమెంట్ అనమాట, n ఎలిమెంట్ కాదు, nth ఎలిమెంట్. సో ఇక్కడ n ఎంత ఇచ్చాడు, 2 ఇచ్చాడు. సో ఇక్కడ ఇందులో లాస్ట్ నుంచి ఏ ఎలిమెంట్ ఉంది, ఇది ఫస్ట్ ఎలిమెంట్, లాస్ట్ నుంచి ఇది సెకండ్ ఎలిమెంట్. ఓకే, సో ఇప్పుడు మనం 4 రిమూవ్ చేయాలి. అంటే చాలా ఇప్పుడు అవుట్పుట్ ఏం రావాలన్నమాట, 1 2 3 అండ్ అలాగే 5, మధ్యలో 4 ఎగిరిపోవాలి. అంటే ఇది రిమూవ్ చేయాలన్నమాట. ఓకేనా, సో మనం జస్ట్ ఈ లింక్ అయితే రిమూవ్ చేయాలి. దీనికి అప్రోచ్ ఎలా అనుకుంటున్నారు, నేను ఫాలో అవుదాం అనుకున్నది ఏంటంటే, ఫస్ట్ అసలు లింక్ లిస్ట్ ఎంత ఉందో కౌంట్ తీసుకుందాం, లెంత్ ఫైండ్ అవుట్ చేద్దాం. సో ఇది ఎంత వస్తుంది, లెంత్ ఈక్వల్ టు 5 వస్తుంది. అవునా కదా, 5 ఎలిమెంట్స్ ఉన్నాయి, 1 2 3 4 అంటే మొత్తం 5 ఎలిమెంట్స్, లెంత్ ఈక్వల్ టు 5 వస్తుంది. అండ్ వాడు ఏమిస్తున్నాడు, మనకి n ఇస్తున్నాడు. ఈ లెంత్ మైనస్ వాడు ఇచ్చిన n మైనస్ చేద్దాం. n నుంచి ఇచ్చే దీనికి 2 ఇచ్చాడు. సో 5 మైనస్ 2 అంటే 3. మనం ఏం చేద్దాం, టెంపరీ వేరియబుల్లో టెంప్ ఈక్వల్ టు హెడ్ అంటాం కదా. సో అక్కడ నుంచి ఏం చేద్దాం, ఒక లూప్ రాసి ఫస్ట్ ఇక్కడ టెంప్ ఎక్కడ ఉంటుంది, టెంప్ డాట్ నెక్స్ట్ అంటే ఇక్కడ మూవ్ అవుద్ది, ఇక్కడ మూవ్ అవుద్ది. ఇక్కడ తెచ్చుకున్న తర్వాత ఏం చేద్దాం అంటే, దీని దగ్గర ఇది డాట్ నెక్స్ట్ అంటే 4 వస్తుంది. అవునా కదా, మామూలుగా ఈ ఎలిమెంట్ డాట్ నెక్స్ట్ అన్నమంటే ఏమొస్తుంది, ఈ ఎలిమెంట్ వస్తుంది. అవునా, మనం సింపుల్గా ఇక్కడ మనకి ఇది ఏంటిది, జస్ట్ ఒక ఎలిమెంటా, దీంతో పాటు ఇంకేముంటుంది మనకి, నెక్స్ట్ నోడ్ యొక్క అడ్రస్ దీని దగ్గర ఉంటుంది. ఇవన్నీ నోడ్స్ కదా, లింక్ లిస్ట్లో ఉన్నాయని నోడ్సే కదా. సో సింపుల్గా ఏం చేస్తాం, ఇక్కడ డేటా ఉంది, అలాగే నెక్స్ట్ నోడ్ యొక్క అడ్రస్ ఇక్కడ ఉంటుంది. అవునా, దిస్ డాట్ నెక్స్ట్ అన్నప్పుడు ఏమొస్తుంది, ఇది వస్తుంది. అదే దిస్ డాట్ నెక్స్ట్ అన్నాం అనుకో, ఏమైంది, ఈ ఎలిమెంట్ వస్తుంది. అవునా కదా, సింపుల్గా ఇది డాట్ నెక్స్ట్ ఈక్వల్ టు ఇది డాట్ నెక్స్ట్ అన్నాం అంటే మధ్యలో ఈ ఎలిమెంట్ ఎగిరిపోద్ది. దీని దగ్గర దీని అడ్రస్తో అప్డేట్ చేసేస్తున్నాం అనమాట. మామూలుగా దీని 3 దగ్గర 4 నోడ్కి అడ్రస్ ఉండేది, దాన్ని రిమూవ్ చేసి డైరెక్ట్ 3కి దీని అడ్రస్ అయితే అసైన్ చేసేస్తున్నాం. అప్పుడు ఏమవుతుంది, మనకు అవుట్పుట్ వచ్చేస్తుంది 1 2 3 5 వచ్చేస్తుంది అనమాట. డైరెక్ట్ మనం ఈ ఇచ్చిన హెడ్ ఎలిమెంట్ రిటర్న్ చేస్తే సరిపోద్ది. వాడు ప్రింట్ చేసుకున్నప్పుడు 1 2 3 5 వస్తుంది, 4 ఎగిరిపోద్ది అనమాట. సో ఇది ఫస్ట్ అప్రోచ్. ఒకసారి దీన్ని మనం కోడ్ రాసేద్దాం, తర్వాత మీకు క్లారిటీ వస్తుంది. ఫస్ట్ మనం ఏం చేయాలి, లెంత్ ఫైండ్ అవుట్ చేయాలి. సో సింపుల్గా లెంత్ ఈక్వల్ టు 0 తీసుకున్నాను, అండ్ టెంప్ ఈక్వల్ టు హెడ్లో మనం టెంప్లో మనం హెడ్ని కాపీ చేసుకుంటున్నాం. అండ్ వైల్ టెంప్ ఆ నోడ్ ఉన్నంతసేపు ఏం చేయాలి, లెంత్ ప్లస్ ఈక్వల్ టు 1 అండ్ టెంప్ ఈక్వల్ టు టెంప్ డాట్ నెక్స్ట్. ఏం చేయాలి, ప్రతిసారి మూవ్ అవుతూ ఉండాలి. ఇలా చేస్తే మనకి మొత్తం లింక్ లిస్ట్ ఎలిమెంట్స్ అన్నీ కౌంట్ అయిపోతాయి అండ్ లెంత్ అనేది అప్డేట్ అవుతుంది. ఇప్పుడు మనకి ఏం చేయాలి, ఇక్కడ పొజిషన్ కావాలి కదా, మనం స్టార్టింగ్ నుంచి వెళ్ళాలి. ఎందుకంటే సింగిల్ లింక్ లిస్ట్లో వెనక్కి రావడానికి ఉండదు. ఇదే కదా మైనస్ మనం మాట్లాడుకుంది ఫస్ట్ వీడియోలో. సో ఓన్లీ ముందుకు వెళ్ళాలి. అందుకని చెప్పి మనం ఫస్ట్ లెంత్ ఫైండ్ అవుట్ చేస్తాం. ఫైండ్ అవుట్ చేసినది ఏం చేస్తాం, పొజిషన్ ఈక్వల్ టు ఒక వేరియబుల్ తీసుకొని లెంత్ మైనస్ n. ఓకే, ఇలా చేసినట్టు ఏమవుతుంది, ఇప్పుడు దీని లెంత్ అంతా 5, ఆడిచ్చిన వాల్యూ అంతా 2, 5 మైనస్ 2 అంతా 3. ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చాం. ఈ నెక్స్ట్ ఎలిమెంట్ కదా రిమూవ్ చేయాలి, మనం 4 కదా రిమూవ్ చేయాలి. అవునా కదా, 4 రిమూవ్ చేయాలి. ఇక్కడ దాకా వచ్చాం. సింపుల్గా ఏం చేస్తున్నాం, ఇది డాట్ నెక్స్ట్ ఈక్వల్ టు ఇది డాట్ నెక్స్ట్ అన్న. ఇదే మనం అప్లై చేద్దాం, ఎంతకన్నా ఎక్కువ ఏం చేయట్లేదు, చాలా సింపుల్ అనమాట. దీంతో లింక్ అయ్యి ఉన్న దాన్ని రిమూవ్ చేసేసి దీని అడ్రస్ అసైన్ చేయాలి అంతే. ఓకే, సో ఇలా చేసిన తర్వాత ఇక్కడ ఒక చిన్న కండిషన్ ఉంటుంది. ఒకవేళ ఇఫ్ పొజిషన్ ఈక్వల్ టు 0, ఒకవేళ 0 అయిందనుకో, అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇక్కడ చూడు, ఇందులో n ఈక్వల్ టు 1 ఇచ్చాడు, ఇది రిమూవ్ చేస్తే ఏమవుతుంది, 0 అయిపోద్ది. అవునా కదా, దీనికి లెంత్ 1 వస్తుంది, n ఈక్వల్ టు 1 మైనస్ 1 అంతా 0 వస్తే ఏం చేయాలి, సింపుల్గా రిటర్న్ హెడ్ డాట్ నెక్స్ట్. ఈ నోడ్ యొక్క నెక్స్ట్ వాల్యూ ఉంటుంది, నన్ను ఉంటుంది, అది రిటర్న్ చేస్తున్నాం. హెడ్ డాట్ నెక్స్ట్ అంటే ఇది అనమాట. లేదంటే మనం ఇందాక చెప్పాను కదా, ఇలా ఉన్నప్పుడు ఏం చేయాలి, మనం ఈ ఎలిమెంట్కి దాని నెక్స్ట్ ఉన్న ఎలిమెంట్కి ఆ లింక్ అయితే యాడ్ చేయాలి. దీని నుంచి ఈ 5కి లింక్ అయితే యాడ్ చేయాలి. సో మన దగ్గర ఏముంది, పొజిషన్ ఉంది. పొజిషన్ మనం ఎలా రాయొచ్చు, మనకి లింక్ లిస్ట్ ఎక్కడికి వెళ్ళాలో తెలుసు కాబట్టి ఒక ఫర్ లూప్ రాసుకుందాం. ఇదేమో లింక్ లిస్ట్ ఎంత ఉందో తెలుసు కాబట్టి వైల్ లూప్ రాసాం, ఇక్కడ తెలుసు కాబట్టి ఫర్ లూప్ రాస్తున్నాం. అండ్ మనకి ఇక్కడ వేరియబుల్ అవసరం లేదు కాబట్టి అండర్స్కోర్ వాడుకోవచ్చు. ఫర్ అండర్స్కోర్ ఇన్ రేంజ్ ఆఫ్ పొజిషన్ -1. అదే -1 ఎందుకు చేస్తున్నాం అంటే, ఇక్కడ మనకి రేంజ్ అనేది 1 దగ్గర స్టార్ట్ అవుతుంది. మనకి పొజిషన్ ఎంత వచ్చింది, ఇప్పుడు 5 ఎలిమెంట్స్ ఉన్నాయి, లెంత్ 5 -2 చేస్తే 3 అయింది. సో రేంజ్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది, 0 దగ్గర స్టార్ట్ అవుతుంది. 0 1 2 3 అంటే 4 టైమ్స్ రన్ అయిపోతుంది.
ఎక్కడికి వెళ్ళిపోతుంది, డిలీట్ చేయాల్సిన ఎలిమెంట్ దగ్గరికి వెళ్ళిపోతుంది. సో అందుకని చెప్పేసి -1 చేసా. ఇప్పుడు పొజిషన్ ఎంత అవుతుంది, 3 ఉన్నది కాస్త -1 చేస్తే 2 అవుతుంది. రేంజ్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది, 0 దగ్గర స్టార్ట్ అవుతుంది. 0 1 2 3 సార్లు అనిందా. సో 0 1 2 ఇక్కడికి వచ్చి ఆగుద్ది. మనకు అదే కావాలి, ఇక్కడికి వచ్చి ఆగితే కావాలి. కరెక్ట్గా డిలీట్ చేసే ఎలిమెంట్ ఉంది కదా, సో దాని ముందు వరకు వెళ్తే సరిపోద్ది. సింపుల్గా ఏం చేస్తున్నాను, ఇక్కడ రాసేస్తున్నాం కదా, దీనికన్నా ముందు ఇంకో చిన్న పని చేయాలి. మళ్ళీ టెంప్ ఏంటంటే హెడ్ దగ్గర పెట్టుకోవాలన్నమాట. ఇక్కడ ఏమవుతుంది, టెంప్ ఈక్వల్ హెడ్ అని తీసుకుని డాట్ నెక్స్ట్ అన్నా, ఇది కౌంట్ చేయడానికి ఏం చేసింది, టెంప్ ఎక్కడి నుంచి ఎక్కడికి అలా చివరి దాకా మూవ్ అయిపోయింది. సో దాన్ని మళ్ళీ మనం హెడ్ ఎక్కడ ఉంది, స్టార్టింగ్లో ఉంటుంది, దానికి మళ్ళీ టెంప్ని రీసెట్ చేసుకొని ఇక్కడ రన్ చేస్తాం. ఇది లోపలికి ఎంతో ఏం చేయొచ్చు, టెంప్ ఈక్వల్ టు డాట్ నెక్స్ట్. ఈ ఫర్ లూప్ ఎన్నిసార్లు అనొద్దు అన్నిసార్లు. ఈ టెంపరీ వేరియబుల్ ఫస్ట్ ఏం చేస్తుంది, హెడ్ ఎలిమెంట్ని అంటే ఇక్కడ ఈక్వల్ హెడ్ చేసాం కదా, సో స్టార్టింగ్ ఎలిమెంట్ రిఫర్ చేస్తుంది. ఇప్పుడు ఇక్కడ నుంచి లైన్ నెంబర్ 14 నుంచి ఇక్కడ టెంప్ ఈక్వల్ హెడ్ అంటే హెడ్ ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది, ఇక్కడ నుంచి మళ్ళీ స్టార్ట్ అవుతుంది అనమాట. డాట్ నెక్స్ట్ అనడం ఏమవుతుంది, ఇది ఎన్నిసార్లు రన్ అవుతుంది లూప్ అన్నది, 0 1 2 అన్న, ఇంకో 0 1 2 డాట్ నెక్స్ట్ అంటే ముందుకు మూవ్ అవుతుంటుంది. ఇక్కడికి వచ్చింది కదా, సో ఇక్కడికి వచ్చిన తర్వాత సింపుల్గా ఏం చేయొచ్చు అనుకుంటున్నారు, టెంప్ డాట్ నెక్స్ట్ ఒక స్పేస్ ఇస్తాను, కొంచెం కిందకి పెడతా, డాట్ నెక్స్ట్ ఈక్వల్ టు ఏం చేయాలి ఇప్పుడు ఇక్కడ, ఇది డాట్ నెక్స్ట్ వాల్యూ అంటే ఇది వస్తుంది. సో దీని దగ్గర డాట్ నెక్స్ట్ అంటే ఈ వాల్యూతో పాటు నెక్స్ట్ ఎలిమెంట్ యొక్క అడ్రస్ ఉంటుంది కదా, సో డాట్ నెక్స్ట్లో ఈ ఎలిమెంట్ యొక్క అడ్రస్ ఉంటుంది. దాన్ని మనం ఎలా మాడిఫై చేయాలి, ఇది డాట్ నెక్స్ట్ అంటున్నా. సింపుల్గా ఏం చేస్తా చూడండి, టెంప్ డాట్ నెక్స్ట్ ఇలా చేసాం. ఏమవుతుంది ఇప్పుడు, ఈ ఎలిమెంట్ దీన్ని రిఫర్ చేయకుండా దీన్ని రిఫర్ చేస్తుంది అనమాట. ఓకేనా, జస్ట్ దీని దగ్గర అడ్రస్ని ఇందులోని అడ్రస్ ఇది పాయింట్ చేస్తుంది కదా, ఇది రిమూవ్ చేసేసి దీన్ని పాయింట్ చేసేలా చేస్తున్నా జస్ట్ ఈ సింగిల్ లైన్తో. ఓకే అయిపోయింది కదా. ఇక్కడ ఏమైంది, లింక్ లిస్ట్ అనేది అప్డేట్ అయింది. అంటే మధ్యలో ఎలిమెంట్ ఆ లింక్ అయితే రిమూవ్ చేసేసాం, 3కి 5కి మధ్యలో 4 ఉంది కదా, ఆ లింక్ అయితే రిమూవ్ చేసేసాం. ఓకే, సో ఇప్పుడు సింపుల్గా మనం ఏం రిటర్న్ చేయాలి, ఈ హెడ్ ఎలిమెంట్ రిటర్న్ చేస్తాం అనుకో, వాడు ప్రింట్ చేసుకున్నప్పుడు ఇంకెలా వస్తుంది, 1 2 3 5 వస్తుంది. ఈ ఎలిమెంట్ రిమూవ్ అయిపోతుంది అనమాట. రిటర్న్ హెడ్ ఒకసారి రన్ చేస్తున్నా చూడండి. సో క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నాను క్వశ్చన్. చాలా సింపుల్, ఒక్కొక్కటి అర్థం చేసుకుంటే చాలు. సో సబ్మిట్ కూడా చేసేస్తున్నా చూడండి. ఇది అయితే మనకి రన్ అయితే అయింది. సో దీనికన్నా ఇంకొక అప్రోచ్ కూడా ఉంది, అది కూడా మనం సాల్వ్ అయితే చేద్దాం. సో గైస్ ఇందులో మనం ఏం చేయొచ్చు అంటే ఒక డమ్మీ లిస్ట్ అయితే క్రియేట్ చేసుకొని మనం 2 అప్రోచ్ ఎలా ఫాలో అవుతాం, ఇంచుమించు అదే, కొంచెం చేంజ్ ఉంటుంది. సో కరెక్ట్గా చూడండి, అంటే యాజ్ ఇట్ ఈజ్ కాదు, కొంచెం చేంజ్ అయితే ఉంటుంది. సో చూడండి చెప్తా. ఒక డమ్మీ అనే వేరియబుల్ తీసుకొని లిస్ట్ నోడ్ ఆఫ్ 0 అన్న. ఓకే, ఒక ఎంటీ నోడ్, కొత్త నోడ్, ఖాళీ నోడ్ క్రియేట్ చేసాం. డమ్మీ డాట్ నెక్స్ట్ ఈక్వల్ టు హెడ్ అన్న. ఓకేనా, తర్వాత ఏం చేస్తాం అంటే మనం తెలిసిందిగా ఏం చేస్తాము, స్లో అండ్ అలాగే స్లో ఈక్వల్ టు ఫాస్ట్ ఈక్వల్ టు డమ్మీ. ఏమవుతుందంటే ఈ లిస్ట్ ఎంటీ నోడ్ క్రియేట్ చేసాం, డాట్ నెక్స్ట్ ఈక్వల్ టు హెడ్ అన్నాం. హెడ్ ఎంత ఏం చేస్తాం, ఈ స్లో ఫాస్ట్కి ఈ డమ్మీ డాట్ నెక్స్ట్ అంటే ఈ డమ్మీని అసైన్ చేసుకున్నాం. అంటే ఈ లిస్ట్ నుంచి కాదు, డమ్మీ లిస్ట్ దగ్గర స్టార్ట్ అవ్వాలి అని చెప్తున్నాం. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఏం చేద్దాం అంటే ఇక్కడ ఈ ఫాస్ట్ ఉంది కదా, సో దాన్ని వాడు ఎన్నిసార్లు ఇచ్చాడు, 2 అన్నాడు కదా, సో 2 టైమ్స్ ముందుకు పంపించేద్దాం, ఫర్ లూప్ రాసి పంపించేద్దాం. అంటే కొంచెం ముందుకు మూవ్ చేసేద్దాం. ఫర్ అండర్స్కోర్ ఇన్ రేంజ్ ఆఫ్ n ఫాస్ట్ ఈక్వల్ టు ఫాస్ట్ డాట్ నెక్స్ట్. ఇలా రాస్తే ఏమవుతుంది, ఫాస్ట్ అనేది ఆల్రెడీ 2 స్టెప్స్ ముందు ఉంటుంది, అవునా కదా. 2 స్టెప్స్ ఇన్ ద సెన్స్ ఇక్కడ మనకి n ఇచ్చారు కదా, అది ఎన్ని ఇస్తాడు అంటే n ఈక్వల్ టు 3 ఇచ్చాడు అనుకో, 3 స్టెప్స్ ముందుకు వెళ్తుంది. 4 ఇస్తే 4 స్టెప్స్ ముందుకు వెళ్తుంది. ఓకే, సో ఫాస్ట్ అనేది ఏం చేస్తాం, ముందుకు మూవ్ చేస్తాం. జస్ట్ ఊహించుకోండి, ఇదంతా డమ్మీ లిస్ట్, దీని మీద కాదు. ఒక డమ్మీ లిస్ట్ క్రియేట్ చేసి దాని దగ్గర హెడ్ని సేవ్ చేసుకుని డాట్ నెక్స్ట్లో హెడ్ని సేవ్ చేసుకుని, అంటే ఫస్ట్ డమ్మీ లిస్ట్ క్రియేట్ అయింది, దీని నెక్స్ట్ వాల్యూ హెడ్ అనమాట. ఓకేనా, అలా అనమాట. జస్ట్ ఊహించుకోండి అంతే. ఇది మీరు రాసుకుంటే బెస్ట్ అనమాట, నోట్స్లో కొంచెం క్లియర్గా ఉంటుంది. ఓకే, ఫాస్ట్ అన్నదాన్ని మాత్రమే మనం ఎన్ని అయితే మనం ఆ నోట్స్ అయితే మూవ్ చేయాలో, సో అక్కడ దాకా మూవ్ చేస్తాం. ఒక ఫర్ లూప్ రాసి సింపుల్గా మూవ్ చేసేస్తున్నాం. మూవ్ చేసేసి ఇప్పుడు దీన్ని నెక్స్ట్ ఏం చేయాలంటే ఒక వైల్ లూప్ రాద్దాం. ఎందుకంటే మనం ఫాస్ట్ అండ్ అలాగే స్లోని కూడా మనం మూవ్ చేయాలి కదా. ఫ్లాయిడ్స్ టెక్నిక్ వాడుతున్నప్పుడు ఫాస్ట్ అండ్ స్లోని కూడా రెండు ఒకేసారి మూవ్ చేస్తాం, చూసారా. అక్కడ ఫాస్ట్ 2 స్టెప్లు వేసింది, ఇక్కడ చిన్న చేంజ్ అయితే ఉంటుంది, చెప్తా చూడు. ఒక వైల్ లూప్ స్టార్ట్ చేసి ఇది కొంచెం కిందకి పెడతాను, క్లియర్గా ఉంటుంది. వైల్ లూప్ స్టార్ట్ చేసిన తర్వాత ఏం చేస్తా అంటే వైల్ ఫాస్ట్ ఉన్నంతసేపు ఫాస్ట్ ఈక్వల్ టు ఫాస్ట్ డాట్ నెక్స్ట్, స్లో ఈక్వల్ టు స్లో డాట్ నెక్స్ట్. ఓకే, ఇక్కడ ఏమవుతుంది,
కరెక్ట్గా మనకి ఇక్కడ హెల్ప్ చేయదు అనుకుంటున్నారు ఫాస్టే. అదేంటి ఒకేసారి రాసావు బ్రో, రెండు ఒకటే కదా ఇంకెందుకు రాస్తున్నావు, టైం వేస్ట్ కదంటే మనకు ఆల్రెడీ ఏం చేస్తాం, ఫాస్ట్ని 2 స్టెప్స్ ముందు పెట్టేసాం. అంటే ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్ చెప్తా చూడు, ఎగ్జాంపుల్ చెప్తాను. ఆల్రెడీ ఫాస్ట్ ఎక్కడ ఉంది, వీడికి n ఎంత ఇచ్చారు 2 ఇచ్చారు కదా, 2 స్టెప్స్ ముందు ఉంది. మామూలుగా రెండు స్లో ఫాస్ట్ కూడా ఇక్కడ స్టార్ట్ అవుతాయి అవునా. ఫాస్ట్ ఎక్కడ పెట్టాం, ఇక్కడ నుంచి 1 2 ఇక్కడ పెట్టేస్తాం ఫాస్ట్ని. స్లోని ఏం చేస్తున్నాం, స్లోని కూడా ఒక్కొక్కటి మూవ్ చేస్తున్నాం. ఇప్పుడు ఈ వైల్ లూప్ స్టార్ట్ అయినప్పుడు ఫాస్ట్ ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది. స్లో ఎక్కడ ఉంది, స్టార్టింగ్లోనే ఉంది. సో ఇప్పుడు ఇక్కడ ఫాస్ట్ ఒకసారి వెళ్ళింది అనుకో, స్లో ఇక్కడికి ముందుకు వస్తుంది. మళ్ళీ ఇంకోసారి వెళ్ళింది అనుకో, స్లో ముందుకు వచ్చింది. కరెక్ట్గా స్లో ఎక్కడ ఉంది, మనకు కావాల్సిన పాయింట్ దగ్గర ఉంది. కాబట్టి మీరు ఎంత పెద్ద లిస్ట్ ఇచ్చినా చూడండి, కరెక్ట్గా ఈ ఫాస్ట్ అనేది చివరికి వెళ్ళిపోయేసరికి స్లో అనేది కరెక్ట్గా మనకి ఎక్కడ ఉండాలో అక్కడ ఉంటుంది. ఓకేనా. ఇప్పుడు మనం ఈ స్లో అన్న వేరియబుల్ యూస్ చేసుకుని మాడిఫై చేసుకుంటాం అంతే. ఇందాక మనం అప్లై చేసాం కదా, స్లో డాట్ నెక్స్ట్ ఈక్వల్ టు స్లో డాట్ నెక్స్ట్ డాట్ నెక్స్ట్ అంతే. అర్థమైందా, చాలా ఈజీ. కాకపోతే ఒక డమ్మీ లిస్ట్ క్రియేట్ చేసి అక్కడి నుంచి మనం స్టార్ట్ అవుతున్నాం. అలాగే చెకింగ్ ఇక్కడ కొంచెం ఫాస్ట్ని మూవ్ చేసుకున్నాం, దాంతోపాటు స్లోని కూడా మూవ్ చేస్తున్నాం. ఒక్కొక్క స్టెప్పే, కాకపోతే ఆల్రెడీ ఇక్కడ ఫాస్ట్ కొంచెం ముందు ఉంటుంది కాబట్టి ఎప్పుడైతే ఫాస్ట్ చివరికి వెళ్ళిపోతుందో ఆటోమేటిక్గా స్లో కూడా కరెక్ట్గా మనకి ఎక్కడ పొజిషన్ కావాలో ఆ పొజిషన్ దగ్గరికి వెళ్ళిపోతుంది. సో స్లో ఉన్నప్పుడు ఎక్కడికి వచ్చింది, ఇది ఇక్కడికి వచ్చింది కదా. స్లో డాట్ నెక్స్ట్ అంటే ఇది చూపెడుతుందా, సింపుల్గా ఏం చేస్తున్నావు, ఇది దీన్ని చూపించే బదులు ఈక్వల్ టు డాట్ నెక్స్ట్ అన్నా. ఇక్కడ నుంచి ఇది, దీని నుంచి ఇది, దీన్ని పాయింట్ చేయమంటున్నాం. సో ఇక్కడ నుంచి డైరెక్ట్ ఈ కనెక్షన్ ఎస్టాబ్లిష్ అయిపోతుంది. సింపుల్గా మనం ఏం చేయొచ్చు, ఇక్కడ రిటర్న్ ఇలా వచ్చేసి రిటర్న్ డమ్మీ డాట్ నెక్స్ట్. ఎందుకు డమ్మీ డాట్ నెక్స్ట్, ఎందుకంటే ఒక ఎంటీ నోడ్ క్రియేట్ చేసి దాని నెక్స్ట్ వాల్యూ హెడ్ కింద స్టార్ట్ చేసాం. ఓకే, అందుకని చెప్పేసి డమ్మీ డాట్ నెక్స్ట్ అన్నాం. డమ్మీ డాట్ నెక్స్ట్ అంటే ఏంటి, హెడ్ని సేవ్ చేసుకున్నాం. సింపుల్గా దాన్ని రిటర్న్ చేస్తున్నాం అంతే. ఇప్పుడు రన్ చేస్తున్నా చూడు, ఇక్కడ ఏమైంది, ఓ సంథింగ్ ఈజ్ ఎర్రర్, ఏమొచ్చింది చూద్దాం. ఓకే, ఎలిమెంట్ దొరకలేదంట. మనం ఏం చేయాలంటే +1 వరకు వెళ్ళాలి. సో రన్ చేద్దాం, చూడండి రన్ అయింది. అదేంటి బ్రో మరి ఎర్రర్ ఏమొచ్చింది, కరెక్ట్గా అని చెప్పావు కదంటే n ఎంత ఇచ్చాడు, 2 ఇచ్చాడు. ఇక్కడ డైరెక్ట్ +1 అంటే +1 ఇవ్వకపోతే ఏమైంది, 0. మనకి n = 2 కదా, 0 1 2 సార్లు అనింది. అంటే మన నోడ్ ఇక్కడ ఉండిపోతుంది. ఓకేనా, మీకు అర్థమైందా. ఇది రేంజ్ అనేది ఏమవుతుంది, 0 నుంచి స్టార్ట్ అయ్యి n-1 దాకా వెళ్తుందా. నేను డైరెక్ట్ n ఇచ్చాను, సో అది మిస్టేక్. ఏమైంది, ఎక్కడితో అయిపోయింది ఫాస్ట్ అన్నది, ఒక స్టెప్పే ముందుకెళ్ళింది. అంటే ఏమవుతుంది, లాస్ట్ ఎలిమెంట్ పోతుంది, లేదంటే ఎలిమెంట్ దొరుకుతుంది. సో అందుకని చెప్పేసి ఎర్రర్ వచ్చిందనమాట. ఓకే, ఇది జస్ట్ +1 యాడ్ చేయలేదు, అందుకని చెప్పి మనకి ఎర్రర్ వచ్చింది. ఆల్రెడీ రన్ చేశాను, మళ్ళీ రన్ చేస్తున్నాను మీకోసం. ఈ చిన్న మిస్టేక్స్ వల్లే కరెక్ట్గా రాసినా సరే మనం లైక్ మీ ఇలా ఎర్రర్స్ వస్తుంటాయి. కంగారు పడితే జస్ట్ ఒక్కసారి మీరు గో త్రూ చేస్తే చాలు, ప్రతిదీ ఒకసారి ఏం ఎర్రర్ వచ్చిందని చూస్తే చాలు మీకు ఐడియా వచ్చేసి. ఇది కూడా సబ్మిట్ చేస్తున్నాను. ఓకే, ఐ హోప్ ఎర్రర్ ఎందుకు వచ్చిందో ఇక్కడ +1 ఎందుకు పెట్టడం అర్థమైంది అనుకుంటున్నాను. అండ్ ఇది కూడా సేమ్ టైం కాంప్లెక్సిటీ వచ్చింది. బట్ డిఫరెన్స్ ఏంటి బ్రో అంటే, ఇందాక రెండు టైం కాంప్లెక్సిటీ స్పేస్ కాంప్లెక్సిటీ ఒకటే, O(n) అండ్ అలాగే O(1) స్పేస్. O(n) ఏమో టైం కాంప్లెక్సిటీ, O(1) ఏమో స్పేస్ కాంప్లెక్సిటీ. బట్ డిఫరెన్స్ ఏంటంటే అది 2 సార్లు అంటే లైక్ 2 సార్లు మనం చెకింగ్ ఇవన్నీ చేస్తాం. ఇది జస్ట్ 1 పాస్ అనమాట. ఒక్కసారి మనం వెళ్తే చాలు, ఒకసారి ఇక్కడ నుంచి ముందుకి చివరి దాకా వెళ్తే చాలు, ముందు సెట్ చేసుకుని. ఓకేనా. సో ఇది గైస్ ఇవాళ వీడియో. ఐ హోప్ మీ అందరికి క్లియర్ అర్థం అనుకుంటున్నాను. ఎక్కడ డౌట్ ఉంటే ఒకసారి వీడియోని మళ్ళీ చూడండి. అయినా కూడా అర్థం కాకపోతే కిందకి వెళ్ళి కామెంట్ చేయండి, అయితే ఖచ్చితంగా రెస్పాండ్ అవుతాను. అండ్ వెళ్ళే ముందు లైక్ మర్చిపోకండి అండ్ సబ్స్క్రైబ్ మన ఛానల్కి. మళ్ళీ రేపు పెడితే ముందుంటా. టిల్ దెన్ టేక్ కేర్, బై బాయ్.